ట్రంప్ అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ ఇప్పుడు వెనిజులా విషయంలో డైరెక్ట్‌గా దాని మీద యుద్ధానికెళ్ళటానికి అమెరికన్ సైన్యం ఒప్పుకోవట్లేదు. ఇరాక్ విషయంలో ఫెయిల్ అయ్యాం, క్యూబా విషయంలో ఫెయిల్ అయ్యాం, వియత్నాం విషయంలో ఫెయిల్ అయ్యాం. ఇక్కడ కూడా ఫెయిల్ అయితే మన ఆఫ్ఘనిస్తాన్ విషయంలోనూ ఫెయిల్ అయ్యాం. ఇప్పుడు పరువు పోతుంది అని చెప్తున్నారు. దీంతో ప్రత్యక్షంగా చేయకుండా ఇప్పుడు ఎట్లయితే ఉక్రెయిన్ అడ్డుపెట్టి రష్యా మీద దాడి చేయించినట్టు, ఇజ్రాయెల్‌ని అడ్డుపెట్టి ఇరాన్ మీద దాడి చేయించినట్టు, ఇప్పుడు అమెరికన్ యూఎస్ సైడ్ తీసుకెళ్ళి $2 బిలియన్ ఫండ్ అర్జెంటీనాకి ఇస్తోంది. వెనిజులాకి ఇదివరకు ఇచ్చేదాన్ని ఆపేసి అర్జెంటీనాకి ఇస్తుంది. అర్జెంటీనాకి సంబంధించిన మిలీ జేవియర్ ని ఇప్పుడు రెచ్చిపోమంటోంది. అర్జెంటీనా ఈ డబ్బులతో ఆయుధాలు కొనుక్కుని ఇప్పుడు దీంతో గొడవకు దిగాలి, వెనిజులాతో యుద్ధం చేయాలన్నమాట. ఇది ట్రంప్ కొత్త కాన్సెప్ట్. శత్రువుకి మరొక శత్రువుని ఉంటే ఆ శత్రువుని బలోపేతం చేసి దాడులు చేయించేటటువంటి సిద్ధాంతం అనమాట. ఇది ఇప్పుడు ట్రంప్ కొత్తగా తీసుకున్నటువంటి కాన్సెప్ట్.